And Moab was in great dread of the people because they were many. Moab was overcome with fear of the people of Israel. And Moab said to the elders of Midian, "This horde will now lick up all that is around us, as an ox licks up the grass of the field." చూడండి, వీళ్ళు ఒక ఆక్స్ గ్రాస్ ని తినేసినట్లుగా వీళ్ళు మనందరినీ తినేస్తారు అని చెప్పి వెళ్ళి వాళ్ళని కర్స్ చేయడానికి బాలాము అనే ప్రవక్తని పిలుచుకొని రమ్మంటాడు. అంటే ఈ బ్లెస్సింగ్ ఉన్నంత వరకు నేనేం చేయలేను. నువ్వు నీ కోపం వస్తే డైరెక్ట్ గా యుద్ధం చేయి, ఎందుకు కర్స్ చేయాలి? మీరు ఇక్కడ స్పిరిచువల్ థింగ్స్ అర్థమవుతున్నాయండి మీకు. బాలాక్ రాజుకి కోపం వస్తే సైనికుల్ని సిద్ధపరచుకొని వెళ్ళి యుద్ధం చేయి. కర్స్ చేయడానికి నువ్వు ఎందుకు పిలుస్తున్నావు? అంటే ఏంటంటే ఆ బ్లెస్సింగ్ డియాక్టివేట్ చేసి కర్స్ పలికేంత వరకు నేనేం చేయలేను, నేను ఓడిపోతానని బాలాకు అర్థమైంది. Understand? Balak understood that he cannot touch people who are blessed. He cannot touch people who are blessed. That means the blessing is so strong. He cannot fight with them. He cannot fight with them. God will not permit someone to fight against those who are washed by the blood of Jesus, those who are blessed. You must understand. అందుకనే ఆ విచ్ క్రాఫ్ట్ ఇవన్నీ ఎందుకో తెలుసా? సైతాన్ ఇక ఇంటి చుట్టూ దయ్యాలు ఎదురు చూస్తుంటే వీళ్ళ ఇంట్లో ఎప్పుడు తప్పు జరుగుతుందో వెళ్దామని. నీ ఇంటి మీద నీ ద్వారబంధం మీద వేసే రక్తం ఉంటే నేను సంహారకుడిని వెళ్ళనివ్వను అన్నాడు. ఎక్సోడస్ లో చదువుకోండి మీరు. ఐ విల్ నాట్ పర్మిట్ డిస్ట్రాయర్ టు ఎంటర్ ఇన్ టు ద హౌస్. ఎంతమంది ఎన్ని విచ్ క్రాఫ్ట్లు చేసినా నువ్వు తలుపు తెరవకపోతే ఎవరేం రాలేరు. గుర్తుపెట్టుకోండి. ఇఫ్ హీస్ అఫ్రైడ్ హీ కెన్ గో అండ్ ఫైట్. Why he wants Balaam to come and curse, right? Enemy is also legal guy. సైతాన్ కూడా లీగలే, వాడు కూడా లాయరే, ఓడిపోయిన లాయర్. వాడి కేసు ఎప్పుడు గెలవదు యేసయ్య రక్తం ముందు. వాడు కూడా ఓడిపోయిన లాయరే. వాడికి లీగల్ టర్మ్స్ తెలుసు సైతానికి, అందుకనే లీగల్ గానే వస్తాడు. సో లీగల్ గా మీరు వాడికి అవకాశం ఇవ్వద్దు. డోంట్ గివ్ ఎనీ ఛాన్స్ టు హిమ్ లీగల్లీ. ఏదైనా తప్పు చేశానంటే కమ్ విత్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసయ్య రక్తంతో రండి, చాలు, వాడు ఓడిపోతాడు. డోంట్ కమ్ alone. ఒక్కలే ఎప్పుడు రావద్దు. ఆస్క్ గాడ్, దేవుని యేసయ్య రక్తము ప్రోక్షించుకోండి. హల్లెలూయా.